బిగ్ బాస్ ఆట మొదలైపోయింది. హౌస్‌లోకి 14 మంది అడుగు పెట్టేశారు కూడా. నిజానికి ప్రతి సీజన్‌లో అలా హౌస్‌లోకి వెళ్లారో లేదో ఇలా నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేసేస్తారు. అయితే గత సీజన్‌లో తొలి వారం ఎలిమినేషన్ లేనే లేదు. ఈ సీజన్‌లో ఉంటుందా? అంటే తొలి ఎలిమినేషన్‌లో బిగ్ బాస్ హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన 14 మంది కంటెస్టెంట్‌ని చూసి రే ఎవర్రా మీరంతా అని అంటున్నారు చాలామంది. నిజానికి ప్రతి సీజన్ ప్రారంభమప్పుడు కూడా ఈ డైలాగ్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి ఆట మొదలైన తర్వాత ఎవర్రా అని అడిగిన వాళ్ళే మీ వెంటే మేమంతా అని ఫ్యాన్ వార్ స్టార్ట్ చేస్తుంటారు. అయితే ఈ సీజన్లో మాత్రం ఎవరు మీరంతా అనే కంటెస్టెంట్స్కి లోటే లేదు. వాళ్ళు ఆడియన్స్కి అలవాటు అవుతారో లేదో తర్వాత సంగతి, కానీ ఇప్పుడు హౌస్లో ఉన్న 14 మంది కంటెస్టెంట్లో ఇంట్రెస్టింగ్గా అనిపించిన వాళ్ళతో పాటు బాబోయ్ వీళ్ళ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాం అనే వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ముందు వరుసలో ఉన్నది మాత్రం బెజవాడ బేబక్కే. తొలివారం ఎలిమినేట్ అయ్యే లక్షణాలు కూడా బేబక్కలో పుష్కలంగా కనిపిస్తున్నాయి. దానికి తోడు బిగ్ బాస్ చరిత్రలో బేబక్క ఏజ్ గ్రూప్ వాళ్ళంతా తొలివారంలోనే బయటకు పంపించేస్తుంటారు బిగ్ బాస్ వాళ్ళు. మరో సెంటిమెంట్ ఏంటంటే తొలివారంలో కిచెన్లోకి వెళ్ళిన బేబక్క ఏజ్ గ్రూప్ వాళ్ళంతా ఎలిమినేట్ అయిన వాళ్ళే. అదే సెంటిమెంట్తో ఇప్పుడు బేబక్క కూడా వెళ్ళటమే కిచెన్లోకి వెళ్ళింది. కిచెన్కి హెడ్గా బాధ్యతలు తీసుకుంది లైవ్ ఎపిసోడ్లో. సీజన్ 1 నుంచి 7 వరకు చూస్తే బేబక్క ఏజ్ గ్రూప్ వాళ్ళంతా రావడం వెళ్ళడం అనేది మోస్ట్లీ తొలి వారంలోనే ఫినిష్ అయిపోతుంది. ఫస్ట్ సీజన్లో సింగర్ కల్పన, మూడో సీజన్లో నటి హేమ, నాలుగో సీజన్ కరాటే కళ్యాణి, ఐదో సీజన్లో కార్తీక దీపం ఉమాదేవి, వీళ్ళంతా తొలి వారంలో ఎలిమినేట్ అయిన వాళ్ళు. అలాగే వంటగదిలో తొలి వారంలో గరిటె తిప్పిన వాళ్ళు. వీళ్ళతో పాటు పూజామూర్తి, షకీల కూడా కిచెన్ బాధ్యతల్ని తీసుకున్న వాళ్ళే. 1-2 వారాల్లో ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పుడు మన బెజవాడ బేబక్క కూడా ఇదే సెంటిమెంట్తో రావడమే కిచెన్లోకి వెళ్ళింది కాబట్టి తొలి వారంలో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్ బేబక్కే అని అందరూ అనుమానపడుతున్నారు. ఇక హౌస్లో ఎంట్రీ బేబక్క వీడియో అయితే ఓరి దీని వేషాలు అనేట్టుగానే ఉన్నాయి. ఈ డైలాగ్ మనం చెప్పింది కాదు, ఎవరు తిట్టుకోకండి. ఆమె ఫస్ట్ కంటెస్టెంట్గా వచ్చిన యష్మి గౌడ నాగార్జునకి ఫ్లవర్ ఇస్తూ ఫ్లర్ట్ చేసి తెగ మెలికలు తిరిగిపోయింది. ఆమె మెలికలకు ముగ్ధుడైన మన 60 ఏళ్ల నవమన్మధుడు యష్మి చేతిని ముద్దాడేశాడు. ఆ తర్వాత బేబక్క అయితే బెంబేలెత్తించింది. అందరి కంటెస్టెంట్ ఎంట్రీ నార్మల్గానే జరిగిపోయింది, కానీ ఈమె ఎంట్రీ మాత్రం అమ్మో మెరుపుతీగా, ఒకసారి వచ్చిపోవమ్మా అన్నట్టుగా బేబక్క 3 సార్లు పిలిస్తేనే కానీ స్టేజ్ మీదకి రాలేదు. కోర్టులో ముద్దాయిని 3 సార్లు పిలిస్తే వచ్చినట్టుగా ఈమెని నాగార్జున మూడోసారి ఇప్పుడు రాకపోతే ఇంకా పిలిచేది లేదు అని అన్న తర్వాత ఎంట్రీ ఇచ్చింది. ఆమె స్పెషల్ వీడియో కూడా చాలా ఫన్నీగా సాగింది. ఇక ఆమె పెళ్లి గురించి మాట్లాడుతూ పెళ్ళా, ఊహ ఎంత బాగుందో, అయిపోయింది అంటూ చాలా ఫన్నీగా చెప్పింది. ఏంట్రా దీని వేషాలు అని ఆ వీడియోలోనే డైలాగ్ వేశారంటే ఆమె వేషాలు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నా లైఫ్లో ఉన్న మన్మధుడు మీరే, నా కలల గ్రీకు వీరుడు మీరే అంటూ స్టేజ్ మీదకి రాకుండా నాగార్జునకి 2 హార్ట్ సింబల్ పంపింది బేబక్క. ఇక మూడోసారి పిలవడంతో స్టేజ్ మీదకి నడుస్తూ వచ్చింది. వామ్మో ఆమె నడక అయితే అసలు మామూలుగా లేదనుకోండి. ఆమె నడక చూసిన వాళ్ళకే అర్థమవుతుంది. నేలని చూస్తూ సిగ్గుపడిపోతూ ఓయమ్మో ఓరి దీని వేషాలు అనేట్టుగా ఉంది. నాగార్జున గారు, నేను మీ వంక చూసి మాట్లాడలేను, ఎందుకంటే ఆ కళలోకి చూసి మాట్లాడితే నేను కొట్టుకొని పోతాను. మీతో నేను చాలా చెప్పాలనుకున్నాను, మాటల్లో చెప్పే కంటే పాటల్లో చెప్పాలని అనుకుంటున్నాను అంటూ పాట అందుకుంది బేబక్క. గుండెల్లో ఏముందో అని పాట అందుకుంది. అది విన్న నాగార్జున చాలా ఆపేయ్ అని అన్నారంటే ఎంత ఘోరంగా పాడిందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత శేఖర్ భాషతో పాటు జోడీగా హౌస్లోకి వెళ్తూ నాకు హగ్గు లేదా అంటూ అడిగి మరీ సిగ్గు లేకుండా హగ్గిప్పించుకుంది. అందరికీ నేను బేబక్కనే, కానీ మీకు మాత్రం బేబ్ని నాగార్జున ముందు వయ్యారొల్లొలకపేసింది బేబక్క. ఆ తర్వాత హాయ్ ఫ్రెండ్స్ అంటూ హౌస్లోకి అడుగుపెట్టింది. దర్శకుడు అనిల్ రావిపూడి హౌస్లోకి వచ్చినప్పుడు కూడా తెగ మెలికలు తిరిగింది. నేను కంటెస్టెంట్ని అని అనిల్ రావిపూడి అంటే మీరు వస్తున్నారని ముందే తెలిస్తే నేను ఇంకో 5 కేజీలు తగ్గి వచ్చేదాన్ని అంటూ తెగ సిగ్గుపడిపోయింది బేబక్క. ఈ వేషాలన్నీ చూసిన తర్వాత బేబక్కని మొదటి వారమే బయటికి పంపించేస్తారని అనుకుంటున్నారో అంతా. ఫ్రెండ్స్, ఇది కేవలం కొందరి అభిప్రాయం మాత్రమే. మీరేమనుకుంటున్నారు? బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్స్ ఉండొచ్చా, ఉండకపోవచ్చా? ఒకవేళ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటే ఉన్న కంటెస్టెంట్స్లో ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.